ఓం నమో నారాయణాయ. 275 సంవత్సరాల తర్వాత మన కేరళలో కన్యాకుమారి పక్కనున్న అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గర మహాకుంభాభిషేకం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ కాంటెక్స్ట్ లో ఒక్కసారి టెంపుల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. దాంట్లో దాగున్న నిధి గురించి ఒక సేయింగ్ ఉంది. ప్రపంచంలోనే మోస్ట్ వెల్దియస్ట్ టెంపుల్ అంటారు దాన్ని. మీకు చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలంటే 2011లో కొన్ని డోర్లు ఓపెన్ చేశారు. కేరళ హైకోర్టు చెప్పిందని 6 వాల్ట్స్ ఉన్నాయి, ABCDEF అలాగా. అందులో ఈ B వాల్ట్ కనబడుతుంది కదా, ఈ వాల్ట్ ను ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ వాల్ట్ ఓపెన్ చేయగానే లోపల కనిపించిందని వాళ్ళ కళ్ళు చెదిరిపోయినాయి. ఎవరెవరైతే Z+ కేటగిరీ సెక్యూరిటీని పెట్టుకుని గవర్నమెంట్ వచ్చి మరి చూద్దాం అనుకుందో దేవుడి ఆస్తిని. మీ గోల్డ్ కాయిన్ ఐడియా ఉంటుంది కదా, అలాంటి 1 లక్ష ఉన్నాయి లోపల. 1,00,000. శ్రీ మహావిష్ణువు ఐడిలో ఒకటి ఆయన విగ్రహం సుమారు 1000 కేజీలు, డైమండ్ స్టడెడ్ దండలు, 18 అడుగుల గోల్డ్ చైన్ ఉంటుంది. 18 అడుగులు, 18 తులాలు కాదు. ఇదంతా లెక్కడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ కాయిన్స్ కూడా ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్, ట్రావెన్కోర్ సామ్రాజ్యం ఇలాంటి రకరకాల సామ్రాజ్యాల నుంచి డొనేషన్స్ రూపంలో వచ్చినవి. ఇలా అన్ని డోర్లు ఓపెన్ చేసి ఆ గుడి ప్రాంగణం ఏదైతే ఉందో 2011లో ట్రావెన్కోర్ ఫ్యామిలీ నుంచి తీసుకునే ప్రయత్నం చేసింది కేరళ. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి గొడవ పడితే ఇదేలా జరుగుద్ది, ఇది మేము కేవలం రక్షకులు మాత్రమే. రాజా మార్తాండ వర్మ టైం నుంచి 1750 ఆ టైం ఇది. రాజ్యం మొత్తం శ్రీ మహావిష్ణువుదని, రాజులందరూ పద్మనాభ దాసులని పిలుచుకునేవాడైనా. అలా మా చేతి నుంచి ఎలా లాగేసుకుంటారని సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేస్తే అది మొన్నే 2020లో తిరిగి వాళ్ళకి వచ్చేసింది. Big verdict on Padmanabh Swami Temple. Travancore royals have the Shabayat rights there. వాళ్ళ ఆధ్వర్యంలోనే మహాకుంభాభిషేకం జరిగి ఫ్యూ మంత్స్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ మహాగుడికి సంబంధించి కానీ దాని వెనకాల ఉండే మిస్టరీస్ గురించి కానీ, ముఖ్యంగా వాల్ట్ B గురించి, ప్రతి వాల్ట్ లో ఏమేమి ఉన్నాయో, ఇన్ఫాక్ట్ ఈ రెండో ద్వారం ఏదైతే ఉందో దానికి గొల్లెం గానీ తాళాలు అవి వేయడానికి నాబ్స్ ఉంటాయి కదా డోర్స్ కి పుల్ చేయడానికి, అలాంటి నాబ్స్ కూడా లేదు, సీల్ చేసి ఉంది అది. అలాంటి డోర్ లో ఏముంటుందని కుతూహలంతో కొంతమంది ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. అలాంటి దుశ్చర్యల గురించి కూడా మాట్లాడదాం. ముఖ్యంగా దీని లీగాలిటీ గురించి, ఎవరైతే దీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉండాలని, ముఖ్యంగా కేరళ గవర్నమెంట్ చేతిలో ఉండాలని భావిస్తున్నారో వాళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. దేవుడి ఆస్తి, నారాయణుడి ఆస్తి గురించి మాట్లాడదాం. మనం కరెంట్ అఫైర్స్ తో పాటు ఈ విషయాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. మన టెక్స్ట్ బుక్స్ లో అంత ఇదిగా మాట్లాడలేదు దీని గురించి. చిన్నప్పటి నుంచి ఒక పారాగ్రాఫ్, ఒక పేజో రాస్తారేమో కానీ మన చరిత్ర గురించి మనం మాట్లాడుకోవడం చాలా తక్కువ. ఇలాంటి వీడియోల ద్వారా ఇది నా చిన్న ప్రయత్నం అనుకోండి, 0.00001% అంతే. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అది ఏవైనా, ప్రపంచంలో జరిగే ఏ విషయం నుంచి అయినా, మన అస్తిత్వం గురించి, మన చరిత్ర గురించి మాట్లాడే ఈ విషయాల గురించి అయినా ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది. అలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నా. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అవుట్ ఆఫ్ ది ఒక క్వశ్చన్ ముందు పుష్ చేసేద్దాం, దానికి సమాధానం చెప్పేస్తాను నేను. అందరి మైండ్ లో ఏముంటది, ఇది మొన్న ఒక 10-15 సంవత్సరాల క్రితం ఇది ఓపెన్ చేసినప్పుడు దీంట్లో లక్షల కోట్ల ఆస్తి దొరికింది కదా మనకి. మన ఆస్తిని గవర్నమెంట్ ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు తీసుకోలేదు అనే క్వశ్చన్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆన్సర్. భారతదేశానికి సంబంధించి, నేలకు సంబంధించి దేవుణ్ణి కూడా మనం ఒక ఇండివిజువల్ లాగా, ఆయన ఆస్తిని కూడా ప్రైవేట్ ప్రాపర్టీలో మనం పరిగణిస్తాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఇది గవర్నమెంట్ ట్యాక్సుల రూపంలో ప్రజల నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా రకరకాల రాజులు, రాజ్యాలు, ప్రజలు కలిసి దేవుడికి ఇచ్చుకున్నది. సో దాన్ని అలా ఈజీగా తీసేసుకోవాలని చేతులు కూడా వేయలేం మనం. ప్లస్ ఈ మహాగుడి గురించి, దాని చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనం రాజా మార్తాండ వర్మ దాకా వెళ్తే సరిపోదు. సుమారు సంగం లిటరేచర్ నుంచి ట్రేస్ అయి ఉంది. అంటే ఎప్పుడు బిఫోర్ కామన్ ఎరా 500 BC నుంచి గుడి మీద మనకి లిటరేచర్ ఉంది. శ్రీ మహావిష్ణువు సేదతీరి ఆ విజువల్ ఏదైతే ఉంటుందో ఆ రోజు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా 500 BC ఏంటి, ఇంకా గట్టిగా మనం బల్ల గుద్ది మాడాల్సి వస్తే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉంది మనకి 2000-3000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా. తర్వాత వచ్చిన చేరా డైనాసిటీ గానీ, ఐ డైనాసిటీ అని ఉంటుంది, AY డైనాసిటీ వాళ్ళు గానీ, వాళ్ళ తర్వాత వచ్చిన చోళ డైనాసిటీ గానీ, రాజరాజ చోళ, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. ఇవాళకి అక్కడ ఒక గుడి ఉంటుంది. ఇవాళకి తంజావూరులో కట్టించిన గుడి ఏదైతే ఉందో అది విజువల్లీ స్టన్నింగ్, మార్వెల్. మనం పిరమిడ్స్ గురించి మాడుకుంటూ అదంటాం ఇదంటాం గానీ అసలు క్రేన్ లేకుండా 80 టన్నులకు పైగా ఉండే ఆ క్రౌన్ ఏదైతే ఉందో అది అక్కడ దాకా ఎలా ఎక్కించారు అనే డౌట్ ఇవాళకి రాక మానదు. ఇవాళకి దానికి సమాధానం లేదు. మన చరిత్రని బార్డర్లు చెరిపేసి మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసింది. ఇవాళకి థాయిలాండ్, మలేషియా ఇక్కడికి వెళ్తే మనకి తమిళ వాళ్ళు కనబడుతుంటారు. దేనికి? చోళా డైనాసిటీ వల్ల. ఇప్పటికీ చోళా డైనాసిటీని కానీ, రాజరాజ చోళాని కానీ సరిగ్గా రిప్రజెంట్ చేసిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. మనం చోళాస్ గురించి, రాజరాజ చోళా గురించి, ముఘల్స్ గురించి ఎంతైతే చదివామో అంత చదవలేదు. ఇది ఇవాల్టి నిజం. ఇది వీళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ టెంపుల్ కి అందే. గోల్డ్ కాయిన్స్ రూపంలో, ఆభరణాల రూపంలో, విగ్రహాల రూపంలో. ఇప్పటికీ మనం దాన్ని పూర్తిగా లెక్క పెట్టలేదు. ఆ చేంబర్స్ గురించి మనం వద్దాం. లోపల ఏమేమైతే దొరికాయో, ఇంకా ఏ రూమ్స్ అయితే ఓపెన్ చేయలేదు. వాల్ట్ ఏలో అయితే అదే ఫస్ట్ చేంబర్ లో ఒక సీక్రెట్ రూమ్ కూడా ఉంది. దాని గురించి కూడా నేను వస్తున్నా. బట్ ఎప్పుడైతే మహాగుడి 1729లో ట్రావెన్కోర్ ఆధ్వర్యంలోకి వచ్చిందో, ట్రావెన్కోర్ డైనాసిటీ, ఫస్ట్ కింగ్ మార్తాండ వర్మ గారు, ఆయన ఒకటే నమ్మేవాళ్ళు, రాజులు రాజ్యాలంటే మనం ఎవరైనా తుచ్చులం, మనం ఈ రాజ్యం స్వయాన నారాయణుడిదే, నేను ఆయనకి దాసుడిని మాత్రమే. 1750లో త్రిప్పాడి ధనం అని మీరు ఒకసారి వెతకండి, గూగుల్ ChatGPTని అడగండి ఒకసారి, మీకు వచ్చేస్తుంది. మొత్తం రాజ్యాన్ని మొత్తాన్ని దేవుడికి ఆఫర్ చేశాడు ఆయన, ఓ చిన్న యాగంలా చేసి. మొత్తం రాయల్ వెల్త్ మొత్తాన్ని సమర్పించారు దేవుడికి. అప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఈథాస్ ఏదైతే ఉందో ఈ ట్రావెన్కోర్ డైనాసిటీ, దాని వల్ల ఇవాల్టి వరకు అది వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. మీరు కరెక్ట్ గానే విన్నారు. 2011లో ఎటువంటి లీగల్ బ్యాటిల్ జరిగినా కూడా వాళ్ళు గట్టిగా వాళ్ళ డిసెండెంట్స్ ఎవరైతే ఉన్నారో కేరళ హైకోర్టు చివాట్లు పెట్టింది. మీరేంటి, మీరు రాజులు అనుకుంటున్నారా? మీరు అంటే మేము రాజులం కాదండి, స్వామికి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము.
అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి 9 సంవత్సరాలు ఒక యుద్ధం జరిగి 2020లో సుప్రీంకోర్టు చెప్పింది ఆ రోజున, లేదు ఇది వీళ్ళే చూసుకోవాలి. The right, it's also legal ownership of the temple in certain manner. It's also the right to manage the temple. వీళ్ళే దీన్ని కరెక్ట్ గా చూసుకోగలుగుతారు. అండ్ ఈ పర్టికులర్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడే రూమ్స్ లో ఏం జరిగిందో మనకు తెలిసింది. మీకు సింపుల్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది 2011 మాట. ఇది టిపి సుందర్ రాజన్ గారని ఆయన నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన పిటిషన్ ఫైల్ చేశాడు. ఈ రాయల్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఫండ్స్ ని, ఇది కరెక్ట్ కాదు, ఇది గవర్నమెంట్ కిందకి రావాలని చెప్పి గట్టిగా లీగల్ బ్యాటిల్ జరిగింది. ఎక్కడ? కేరళ హైకోర్టులో. ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఎంటర్ కూడా అవ్వలేదు. మీరు ఏవైతే టెంపుల్ అండర్ గ్రౌండ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో గుడి కింద, వాటిని ఒకసారి ఆడిట్ చేయించండి, మనకు తెలియకుండా వాళ్ళు తీసేసుకుంటున్నారు అని ఆర్గ్యూ చేస్తే కోర్టు కూడా కరెక్టే అని నమ్మి ఆ వాల్స్ అన్ని మీరు ఒకసారి ఓపెన్ చేయించండి, దాన్ని ఆడిట్ చేయండి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్. ఇప్పటిదాకా ఎవరి చేతిలో ఉండాలి అనే దాని మీద డిబేట్ లేదు. జస్ట్ ఆ రూమ్స్ లో ఏమున్నాయి దాన్ని ఆడిట్ చేయండి, ముందు దాన్ని లెక్కేసుకొని తీసుకురండి అని సింపుల్ గా చెప్పినట్టు. ఇప్పుడు ఈ ఆడిట్ ప్రకారంగా ఒక పక్క ట్రావెన్కోర్ రాజన్ డిసెండెంట్స్ ఉన్నారు, మరో పక్క గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఉంది. వీళ్ళందరూ ఆధ్వర్యంలో Z+ కేటగిరీ సెక్యూరిటీతో ఒక్కొక్క వాల్ట్ ని ఓపెన్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ వాల్ట్ టర్న్ వచ్చింది, అది ఓపెన్ చేయగానే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. పాయింట్ నెంబర్ 1, ఇందులో ఉండే బంగారం గానీ డైమండ్స్ గానీ వాళ్ళు ఓపెన్ చేసిన ఏ అదర్ వాల్ట్స్ లో లేదు, తర్వాత ఓపెన్ చేయబోయే వాల్ట్స్ లో కూడా ఉండవు. అంత బంగారాన్ని ఒకేసారి చూశారు. వీడియో బిగినింగ్ లో కూడా చెప్పాను కదా, ఇది ఒక వ్యక్తి ఇచ్చింది కాదు, ఇది రకరకాల రాజ్యాలు, ఫ్రెంచ్, డచ్, చేరాస్, చోలాస్, ట్రావెన్కోర్, ఇలాంటి రకరకాల రాజ్యాల సమ్మేళన. మీకు అందులో దొరికిన వేరియబిలిటీ, ఆ గోల్డ్ కాయిన్స్ ఉంటాయి, బట్ దాని మీద ఏ ప్రింట్ ఉంది, ఏ దేశం నుంచి వచ్చిన గోల్డ్ కాయిన్ అది. పెద్ద పెద్ద చైన్లు ఉన్నాయి. 18 అడుగులు అంటే ఎంతమంది అనుకుంటున్నారు మీరు? ఒక 3 మనుషుల్ని, ఒక్కొక్కడు 6 అడుగులు ఉండాలి, ఒకటి మీద ఒకటి నిలబెట్టాలి. అంత లెంత్ ఉండే బలమైన చైన్స్, దానికి డైమండ్స్. శ్రీ మహావిష్ణువుకి ఎంత బంగారంతో చేసిన తక్కువే, ఏ బంగారం ఆయనకి సరితూగదు. కానీ 1000 కేజీల ఐడల్ ఒకటి, అది ఇప్పుడు దాకా మనకు చూపిలేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, కానీ అది చూస్తే ఖచ్చితంగా గుండె నిండిపోతుంది. ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నుంచి తెచ్చినవి, అలాంటి నెక్లెసెస్, అది కూడా కొన్ని అడుగులు ఉంటాయి ఒక్కొక్కటి. పెద్ద పెద్ద గోల్డెన్ థ్రోన్స్, క్రౌన్స్. రాజ్యాల టైం కదా, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? వేవ్స్ ని రిప్రజెంట్ చేసేలాగా, సర్పాన్ని రిప్రజెంట్ చేసేలాగా, మోస్ట్లీ మీకు అందులో ఉండే ఆర్ట్ వర్క్ చూసినా కూడా కళ్ళు చెదురుతుంది. లిఖితపూర్వకంగా రాస్తారు కదా, మన టైంలో ఫైల్స్ మనం పెట్టుకుంటాం 50, 100, 200, 1000 రూపాయలు మాక్సిమం పెట్టుకొని, వాళ్ళు డాక్యుమెంట్ చేసిన డాక్యుమెంటేషన్ కి క్లాత్ కడతారు కదా, ఆ క్లాత్ లో గోల్డ్ కి సంబంధించిన స్క్రోల్స్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందని నేను ఏం చెప్తున్నాను? వాళ్ళు రాసే పేపర్ల మీద కాదు, గోల్డ్ ప్లేట్లు ఉంటాయి కదా, దాని మీద ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇదంతా ఏంటి? ఆడిషన్లు గట్రా చేశారు మాట వరుసగా, కానీ పూర్తిగా ఇంకా చూడలేదు. లోపల ఇంకొక వాల్ట్ ఉంది, ఆ వాల్ట్ లో కొంతమంది జనాలు వెళ్ళారు. అందులో కూడా కథలుగా బయట చెప్పుకునేది ఏంటి? ఇందులో ఇంకా ఉంది, దీన్ని ఆడిట్ చేయలేదు, బయట పెట్టలేదు, చూసిన వాళ్ళు కూడా భయపడ్డారు. అంత ఇదిగా ఉంది ఆస్తి లోపల. ఆ సీక్రెట్ చేంబర్ గురించి ఇవాళకి మనకు తెలియదు అని. ఇప్పుడు దీని పక్కన వాల్ట్ బి, దీన్ని ఓపెన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏవేవో మెకానికల్ ఎక్విప్మెంట్ అది ఇది తెచ్చి, అబ్బో లేదేదో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితంది కదా, మన మోడర్న్ టెక్నాలజీ దీన్ని ఓపెన్ చేసేస్తదేమో అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది శ్రీ మహావిష్ణువు, దేవుడుతో అంత ఈజీ కాదు. ఈ వాల్ట్ బి మీద రకరకాల థియరీస్ ఉన్నాయి, ప్రతి థియరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అక్కడ లోకల్స్ నమ్మేది ఏంటంటే ఇట్స్ ద రాత్ ఆఫ్ గాడ్. చెప్పాను కదా, నాగబంధంతో ముయ్యబడింది ఇది. ఈ స్పెల్ ఓపెన్ చేయాలంటే ఒక మహాపండితుడు వచ్చి గరుడ మంత్రం చదవాలి. అలా కాదని ప్రకృతిని అధిగమించి దేవుడి దగ్గర కాలర్ వేసి ఆ డోర్ ఓపెన్ చేద్దామని చూస్తే మట్టిలో కలిసిపోతాం అని నేను చెప్పట్లా, లోకల్స్ చెప్తున్నారు. ఎనీవేస్, మనం నెక్స్ట్ వాల్ట్ సి దగ్గర వస్తే ఇక్కడ నుంచి ఏంటంటే వాల్ట్ బిలో మనం ఏవేవైతే చూసామో స్లోగా టేపర్ డౌన్ అయితే వచ్చింది. అందులో తక్కువ ఉన్నాయని ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ట్ సీనే ఒకసారి చూద్దాం మనం. బ్యూటిఫుల్ ఐటమ్స్ దొరికాయి, సిల్వర్, బ్రాస్ కి సంబంధించి, దేవుడి గోల్డెన్ ఐడల్స్, బంగారపు ఆభరణాలు. అంత లెక్కలో దొరకలేదేమో కానీ ఇందులో కూడా ఉన్నాయి. వాల్ట్ డీకి వచ్చేసరికి కొంత బంగారం, కొంత వెండితో పాటు ఈ ఇన్వెంటరీ లాగ్స్ అంటారు, అంటే మన మాటల్లో మనం మాట్లాడాలంటే అడ్మినిస్ట్రేటివ్ పేపర్ వర్క్ అనుకోండి. ఈ దాకా వచ్చేసరికి రికార్డ్స్, ఎవరెవరు ఎంతెంత డొనేషన్స్ అయితే ఇచ్చారో ఆ లెక్క పత్రాలు, ఇలా క్రమేణా అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఆడిట్ చేశారు. కానీ వాల్ట్ బి ఇప్పటిదాకా ఎవరు ఓపెన్ చేయలేదు. ఈ వాల్ట్ బి గురించి మాడే ముందు లీగల్ ప్రొసీజర్ గురించి చిన్న రౌండ్ అప్ వేసేస్తాను నేను. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఆడిట్ జరిగింది, అండ్ అదే 2011లో కేరళ హైకోర్టు ఎంటర్ అయ్యి, లేదు మీరు రాజ్యాలు అంటే కుదరదు, ఇక్కడ అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేసేయాలి, స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేసేయండి అని ఒక రూల్ పాస్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి కూర్చున్నారు. సుప్రీంకోర్టులో చాలా బ్యాటిల్ నడిచేసింది. 2020కి వచ్చేసరికి మళ్ళీ రీహ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇప్పుడు ఈ మహాకుంభాభిషేకం ఏదైతే నేను చెప్పానో అది దీనికి పర్యవసానమే. వాళ్ళ చేతికి వెనక్కి రాగానే జనరల్ గా ప్రతి గుడి దగ్గర ఒక 12 సంవత్సరాలకు 48 సంవత్సరాలకు జరుగుతుంది ఈ మహాకుంభాభిషేకం అనేది. మళ్ళీ లోపల ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ అయిన దేవుడు ఉన్నాడు లోపల, ఆయన్ని రీఎనర్జైజ్ చేసే ప్రక్రియ ఇది. చాలా మంది అక్కడ ఉండే వాళ్ళు ఏమంటారు, అనంత పద్మనాభ స్వామికి రీఎనర్జైజేషన్ అవసరం పడలేదు, ఇదంతా ఏదో నామకే వాస్తే అంటారేమో. కానీ ఇప్పుడు ఈ ఆడిట్లు అని చెప్పి రకరకాల వాళ్ళు లోపలికి వచ్చి చెక్ చేసి బయటకు వెళ్ళారు కదా. ఇలాంటి టైంలో ఎనీవేస్ ఇన్నోవేషన్లు, రీబిల్డింగ్లు అవి ఆ టెంపుల్ ఇంకా బెటర్ చేయడానికి చేస్తున్నారు లోపల. దాంతో పాటు ఇది కూడా చేసేద్దాం అని చేసిన ప్రక్రియ మొన్న జరిగిన ఈ మహాకుంభాభిషేకం. ఈ వాల్ట్ బి దగ్గరికి మనం మళ్ళీ వెనక్కి వస్తే
నేను ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా. లోపల పద్మనాభ స్వామి ఉన్నారు, అది మ్యూజియం కాదు, ఆయన నివాసం. అది ఆయన అనుకున్న రోజునే ఓపెన్ అవుతుంది ఆ వాల్ట్. అష్టమంగళ దేవ ప్రసన్నం అని 2011లోనే ఇది చేశారు. అది దైవానుగ్రహం లేకపోతే ఓపెన్ అవుతుంది ఆ వాల్ట్. దీని మీద రకరకాల థియరీస్ ఉన్నాయి. వాల్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది ఇందులో. బంగారం గానీ, వజ్రాలు గానీ, వైడూర్యాలు గానీ, ఆభరణాలు గానీ, లోపల ఏదున్నా అది దేవుని సొమ్ము, మనుషులది కాదు. అది దేవుడే వస్తుంది. ఆయన అనుకున్న రోజున అది యూజ్ చేయబడుతుంది. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇంకొంతమంది చెప్పేది ఏంటి, ఇది ఒక అండర్ వరల్డ్, ఇది ఒక పోర్టల్. ఇది ఆర్ ఇందులో ఇంకా కళ్ళు చెదిరే ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో మనుషులు చూడలేరు, అంత ఆస్తి లోపల ఉందంటారు. బట్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, మీరేముంది అనుకుంటున్నారు? నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ గా కొంతమంది బయటకు వచ్చి బ్రూట్ ఫోర్స్ ఎందుకు వాడట్లేదు గవర్నమెంట్, ఈ డబ్బులు తీసేసుకోవచ్చు కదా, గవర్నమెంట్ చేతిలో ఉండే పనే కదా అంటారు. నేను ఒకటే విషయం చెప్దాం అనుకున్నా, గవర్నమెంట్ కూడా తెలుసు దేవుడి ఆస్తిని టచ్ చేస్తే గాల్లో కలిసిపోవడానికి ఇంత టైం కూడా పట్టదు అని. మన దుశ్చర్యలు ఏవైతే ఉంటాయో వారు ఎవరైనా ట్రై చేస్తున్న ఇండివిజువల్స్ బయట థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు, లేదు మేము ట్రై చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం ఉంటారు. ఒకటే ఇలాంటి దుశ్చర్యలకు ఆయనే సమాధానం చెప్తాడు. చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు ఆయన. ఈ మధ్యన కూడా సినిమా చూసా, నిన్నే చూసా, పేరు అనవసరం. కైలాసం దగ్గర ఫ్రేమ్ పెట్టి మనుషులతో ఏది పడితే చేపిస్తున్నారు. అది నా నోటితో నేను చెప్పే విషయం కూడా కాదు. అది పరమశివుడి దగ్గర కుప్పిగంతులేంటి నాకు తెలియక అడుగుతున్నా. నేను ఎప్పుడూ ఒకటే విషయం చెప్తా, శ్రీ మహావిష్ణువు గాని, పరమశివుడు గాని, సనాతన ధర్మం గాని మనం పుట్టక ముందు ఉన్నారు, మనం బ్రతుకుతున్న ఇప్పుడు ఉన్నారు, మనం భూమి మీద నుంచి చెరిగిపోయిన తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉంటారు. జస్ట్ రెంట్కి వచ్చాం అంతే. ఇక్కడికి రెంట్కి బ్రతుకుతున్నాం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. అది ఎంత పెద్ద నటుడైనా, ఎంత పెద్ద దర్శకుడైనా పరమశివుడు కన్నా ఎక్కువ, నాకు తెలియక అడుగుతున్నా, శ్రీ మహావిష్ణువు కన్నా ఎక్కువ. అగైన్ సారీ, కొంచెం ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయాం. ఈ గుడికి సంబంధించి నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా, మీరు ఏదైనా చెప్దాం అనుకున్నా నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ప్లస్ వాల్ట్ బీలో ఏముంది అనుకుంటున్నారు మీరు? మీ వరకు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? లెట్ మీ నో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, మన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అప్హోల్డ్ చేస్తూ ట్రావెన్కోర్ డిసెండెంట్స్ పర్యవేక్షణలో ఈ గుడి ఉండాలి అని సుప్రీంకోర్టు నిర్దేశించింది. జాగ్రత్తగా వినండి, ఆర్టికల్ పేరేంటి? ఆప్షన్ ఈజ్ ఆర్టికల్ 25, ఆప్షన్ బి ఈజ్ ఆర్టికల్ 26, ఆప్షన్ సి ఈజ్ ఆర్టికల్ 362, ఆప్షన్ డి ఈజ్ ఆర్టికల్ 300A. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని కొడితే వచ్చేస్తుంది. అజయ్ ఫ్రమ్ అని రాసేయండి, టిక్ మార్క్, అది ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్న స్టోరీస్ ని, లేటెస్ట్ గా జరుగుతున్న న్యూస్ ని స్టోరీస్ లో పెట్టేస్తాం. లేదా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం అన్న మల్టిపుల్ పర్పస్ కి యూజ్ అవుతుంది. సో హ్యాపీగా యూ కెన్ కమ్. ఒకవేళ ఆన్సర్ ఇక్కడ లేకపోయినా ఏజుడ్ రీల్స్ లో ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మన ఆఫ్ షూట్ పేజ్, అది మన టీం నడుపుతుంది, చెప్పేస్తా వాళ్ళకి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నా, మీరు ఇస్తున్న వాచ్ టైమ్ అండ్ రిటెన్షన్ ఇస్ అన్బిలీవబుల్. నేను పడుతున్న కష్టం కూడా ఎంత కష్టపడుతున్నా తక్కువ అనిపిస్తుంటది. మీరు ఇస్తున్న సపోర్ట్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా గట్టి కష్టపడతా, ఇంకా ఐ మేక్ బెటర్ కాంటెంట్. ఏదైనా చిన్న చిన్న తప్పులు కొంచెం అక్షరం అటు ఇటు దొరికినా కూడా క్షమించండి. ఐ ట్రై టు మేక్ మై సెల్ఫ్ బెటర్ ఎవ్రీ సింగిల్ డే. నేను అదే చేస్తూ వచ్చాను, అదే చేస్తాను కూడా. ఈ వీడియోస్ ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకవేళ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఓ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ, ఈ పాయింట్ వరకు వచ్చారు కాబట్టి. ఇది సైఫ్ అలీ ఖాన్ గారి ఆస్తి ఒక 15,000 కోట్లని సుప్రీంకోర్టు జప్తు చేసింది. ఏంటి ఆ కారణం? ఎక్కడా ప్రాపర్టీ? ఎందుకంత లాస్? ఈ డౌట్స్ ఏమున్నాయి వీడియో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా MH370 ఏదైతే ఆ మిస్టరీ జరిగిందో దానికి సంబంధించి 2025లో ఒక చిన్న అప్డేట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ స్టోరీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ ఇన్సిడెంట్ మొత్తాన్ని పూసగుచ్చినట్టు వీడియో చేసి ఆ వీడియోని ఇక్కడ పెట్టా. మీకు రెండిట్లో ఏ వీడియో నచ్చితే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోలో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణ.